జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. చేస్తే ఏంటంట ఏదో ఫ్రెండ్షిప్ కోసం ఇప్పుడు ఏమంటావు? పోవయ్యా గేవి అనకూడదు. రానా ఇంకా నేను అయ్యో తప్పు చేశాని మోసపోయాని. బావా తప్పు చేసింది వాళ్ళు, మోసపోయింది నువ్వు. ఇప్పుడు ఈ గుళ్ళో దర్శనం చేసుకున్నావు కదా, ఇంకో గుళ్ళో దర్శనం చేసుకున్నావా? పద దా బావా దా 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 దా. అబ్బా అదే సీను. బావా దర్శనం చేసుకో, చూస్తరించు. అయ్యో మోసపోయానే. అదే కదా బావా నేను మొత్తుకునేది. అక్కడ అల్లుడు మోసం చేశాడు, ఇక్కడ కూతురు నాశనం అయిపోయింది. సుబ్రహ్మణ్య మధ్యలో ఆయన ఎందుకు? నోరమయ్యారా సుబ్రహ్మణ్య? సుబ్రహ్మణ్య ఇంతవరకు చేసించాలు. నన్ను వెళ్ళవండి, నా బతుకు నన్ను బతుకునివ్వండి. మరేంటయ్యా నా వల్ల కావట్లేదు. ఎవడంటాడు గిల్లుతాడు, మేము చెయ్యతాడు. పిల్లాడన్నాక గిల్లడం చెయ్యడం మామూలుగా. పిల్లాడు కాదయ్యా నన్ను. అయ్యో ఎవరు? అదే బియ్యం బస్తకి బని నెట్టినట్టుంటాడే ఆనంద్, ఆడే. వాడికి ఇంకా బుద్ధి రాలేదా? చూడు నీకు బిడ్డకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా. నిన్ను నమ్మి పిల్లాడిని వదిలి ఎలా వెళ్ళమంటావయ్యా? నన్ను నమ్మి ఒక్క బిడ్డే కాదమ్మా, 8 మంది పిల్లలున్నారు. కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఎందుకు? మా మామయ్య ఊరు వెళ్లే వరకు కొంచెం కోఆపరేట్ చేసావంటే ఈ 9 మంది పిల్లల్ని పోషించుకోవచ్చు. అబ్బా ఎవరు అబ్బాస్ అనింది? నువ్వేనయ్యా. బాస్ నువ్వే అబ్బాస్ అబ్బాస్ అంటూ మమ్మల్ని అంటావే. క్యా 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 ఓరయ్యా? ఇదేవరయ్యా నల్లగా బొంతకాయకిలా కాకా నడుచుకుంటూ వస్తుంది. కాకులను కూడా కాకా పట్టాలి. ఇక్కడ ఉన్నాడ్రా. కాకా పట్టాలా? చూసావరా, కాకులు కూడా కాకా పడుతున్నారు. మనుషులు మనకే మర్యాద లేదు. అలా లోపలికి వెళ్ళొద్దు, ఒకటే కన్ఫ్యూజన్. ఏంటే ఇది? నా ఇంట్లోకి నన్నే వెళ్ళొద్దంటున్నావు? తమాషాగా ఉందా? 3 రోజులకే ఇల్లు అడిగింది. అదే 3 రోజులే అడుగుతున్నాను. ఏదో అమెరికా నుండి మా మామగారు వస్తున్నారు, ఇల్లు కావాలని అడిగేవా లేదా? అవును. తర్వాత ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో పోతున్నారు. ఇప్పుడు కూడా 4 రౌడీ పిల్లలు వ్యాన్ లో దిగారు. నా ఇల్లంతా నాశనం చేసేస్తున్నారే. అల్లా నా కడుపు తరుక్కుపోతుంది. నేను మందిస్తానులేమ్మా, కొంచెం అర్థం చేసుకో. ముందు నాకు విషయం తెలియాలి. ఏంటి? ఇది నా సొంత ఇల్లా, నీ సొంత ఇల్లా? నీ సొంత ఇల్లే. పైన నూర్ మహల్ అని కూడా రాసి ఉంది. రే శ్రీశైలం గెలిచావురా, నువ్వే గెలిచావు. అల్లుడు ఇంతకిది నీ ఇల్లు కాదా? అయ్యో ఏంటమ్మా ఇది? మీ అబ్బాయిని పట్టుకుని అల్లుడు అంటున్నావు? అయ్యో నేను నిజం చెప్పేస్తానండి, మాకు అబ్బాయి లేరు, ఉన్నది ఒకే ఒక అమ్మాయి. అమ్మాయి అంటే అమ్మాయికి అబ్బాయి వేషం వేసి మోసం చేస్తున్నారా? ఎరా ఏమే? అయ్యో మామయ్య, మిమ్మల్ని మేనేజ్ చేయడానికి నేను ఆడే నాటకం ఇది. నేను అబ్బాయిని కాదు అమ్మాయిని కాదు. అయ్యో 100% మగాండి మామ. సందేహం ఉంటే సుందరని అడగండి. అయ్యో మామయ్య అలా పిలవద్దు. ముందు ఆ 8 మంది పిల్లలకి సమాధానం చెప్పు. అయ్యో సుబ్రహ్మణ్య నువ్వెందుకయ్యా, నువ్వెందుకు ఏడుస్తావు? నా కూతుర్ని పణంగా పెట్టి నీ కూతుర్ని కాపాడబోతే నా కూతురి జీవితం పాడైపోయిందయ్యా. ఎక్కడ పాడైపోయింది? నీ అల్లుడితో లక్షణంగానే ఉందిగా. వాడు అల్లుడు కాదు, కేవలం వంటవాడు. వంటాన్ని అల్లుడు అని ఎందుకు చెప్పా? నిన్ను మేనేజ్ చేయడానికి. చంపేస్తా. మాటకు ముందు నన్ను మేనేజ్ చేయడానికి అంటావు. ఉండండి. అల్లుడు ఏంటి అల్లుడా? అవును, నేను నా కూతురు అన్నానే, అది నా కూతురే. నేను మా అల్లుడు కాదన్నానే, అతనే మా అన్నానే, అతను మా అల్లుడు కాదు, మా మనవుడు అన్నానే, వాడు నా మనవుడు కాదు. అర్థమైందా? కొంచెం కూడా అర్థం కాలే. కానీ ఒకటి, నీ కూతురు నటించమని చెప్తే బరి తెగించింది. ఒట్టి బజారు మనిషిలాగుందే. ఎవరు? నా కూతురా? మీ కుటుంబమే బజారు కుటుంబం అయ్యా. మామూలు బజారు కాదు, సుల్తాన్ బజారు, బేగం బజారు, మాయా బజారు. నీ తమ్ముడు ఉన్నాడే, వాడు చేపల బజారు. పట్టపగలు పాలమ్మాయి చేయబట్టుకున్నాడయ్యా. ఏందయ్యో నన్ను పట్టుకుని పాలమ్మాయి గీలమ్మాయి అంటున్నావు? మా వంశం బిచ్చమెత్తుకుని వంశం. మహా గొప్పగా చెప్పుకుంటున్నావు. ఎవరిని పట్టుకుని నా తమ్ముడు ఉంటున్నావయ్యా? ముప్పొద్దుల ముక్కు దాకా తింటూ పిప్పల బస్తాలో ఉన్నాడే వాడే. వాడు నా తమ్ముడు కాదయ్యా. మీ అమ్మాయి లవ్ ఎలా ఉంది? అల్లా సుందరి డాడీ. అమ్మా, నాకు విషయం చెప్పు. నువ్వు వి ఆనందాన్ని వాడిని ప్రేమిస్తున్నావా? నో డాడీ. బతికించావు ఇతన్ని? Yes, Daddy. నో. What, Daddy?
8 మంది పిల్లల్ని కన్నాడు. అది చాలా వెరైటీగా ఉంటుందని పాలమ్మాయికో బిడ్డలు కన్నాడు. సారీ, బెచ్చగత్తుకో బిడ్డలు కన్నాడు. అయ్యో, ఈ 8 మంది అనాథ పిల్లలు డాడీ. ఈయన తీసుకొచ్చి పెంచుతున్నారు. ఈయన మంచివాడు డాడీ. నార్మల్. మరి ఆ 9వ బిడ్డ ఎవరు? దానికి ఈయనకి ఏ సంబంధం లేదు, నా వల్ల వచ్చింది. అల్లా, అయితే ఆ బిడ్డకు తండ్రి పారిపోయాడయ్యా. అల్లా, నువ్వు ఊరుకోవమ్మా. సుబ్రహ్మణ్య, నువ్వు ఊరుకోవయ్యా. నిజంగానే పారిపోయాడా? నువ్వు కొంచెం ఊరుకో డాడీ. మనవాడిగా నటించడానికి నేనే ఆ బిడ్డను అద్దెకి తీసుకొచ్చాను. ఎందుకు? నన్ను మేనేజ్ చేయడానికే కాదు, ఆయన మేనేజ్ చేయడానికి. నన్నెందుకమ్మా మేనేజ్ చేయడం? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? అయ్యో, అందరూ ఇలా అబద్ధాలు చెప్తున్నారు. ఎవరో ఒకరు నిజం చెప్పి చావండి. నిజమేంటో నేను చెప్తాను. బద్దలు కొట్టు. నిజానికి నిజమేంటంటే నిజంగా నేనే మెత్తోణ్ణి. నేనే పెయింటర్. ఇతనేనమ్మా నాయుడు. అయ్యో, లేదు డాడీ. జానకి ఎక్కడ? స్నానం చేస్తుంది. అర్థమైంది. ఏది నిజమో తెలియట్లేదే. నిజంగానే స్నానం చేసి వచ్చింది చూసారా? ఊరుకోరా, నిజం నేను చెప్తాను. ఏది ప్రస్తుతం అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నువ్వెవరయ్యా? నేను గుర్కాన్ సార్. నువ్వన్నా నిజంగా గుర్కావేనా? లేదు సార్, పక్క స్కూల్లో తెలుగు మాస్టర్ని సార్. నటించాలని ఆశపడ్డాను. ఓ 3 రోజులు రమ్మన్నారు, వచ్చాను, నటించాను, వెళ్ళొస్తాను సార్. చిచ్చి, గోర్ఖాతో సహా ఏది నిజంగా అది ఇంట్లో. డాడీ, నన్ను నమ్ముతారుగా? అసలు నిజం నేను చెప్తాను. 1000 అబద్ధాలని ఒక పెళ్లి చేయమన్నారుగా. మేము 1000 అబద్ధాలని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. 500 అబద్ధాలని వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తాం. ఏమిటి, పెళ్లి అయిపోయిందా? అవును. ఇంకో 500 అబద్ధాలని మేమిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అది జరగలేదు. కానీ వీళ్ళిద్దరు మంచివాళ్ళు. చప్పట్లు కొట్టండ్రా. నోరు మీరా, మంచివాడా? ఆ కథ నా దగ్గర చెప్పుకో. ఇదిగో చూడు, దొంగ స్వాముల వారు వికటానంద. ఇప్పుడేమంటావు? వికటానంద? అదే చెప్తావేంటి? అదే కదా. డబ్బు కోసం ఆ దొంగ స్వామి వికటానందతో కలిసి ఒక రోజు ఈ నాటకం ఆడారు. కానీ ఈయనకి ఆయనకి ఏ సంబంధం లేదు. అలాగా? సంబంధం ఉంది. బ్యాగ్ నిండా డబ్బుతో లోన కూర్చున్నాడు వి ఆనంద్. ఎవరు? వికటానంద. వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారు. దొంగలు దొంగలు దొంగలు. అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. సుందరి, ముట్టుకోకు, నన్ను మోసం చేద్దాం. అయ్యో, నువ్వేనా నమ్మకపోతే నేను ఎక్కడికి వెళ్ళేది? మళ్ళీ కుప్ప తొట్టిగా. నేను మంచివాడిని సుందరి. ఉండంట్రా, నేను ఎలా నిరూపించుకునేది? ఆ దుర్మార్గుడు వికటానంద చేతనే నేను మంచివాడిని చెప్పిస్తాను. రా, అదే తర్వాత చూసుకుందాం. మిమ్మల్ని ఫాలో అవుతాగా. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఎరా, డబ్బులు తీసుకుని పారిపోదాం అనుకున్నావట? నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. వికటానంద, వికటానంద, నేను కాపాడుతాను. కానీ ముందు నన్ను మంచివాడిని చెప్పేసి అమ్మా. చెప్తాను, నిజం చెప్తాను. ఒక్క మాట నోరు జారావో కాపాడండి, దొంగలు కాపాడండి. వెళ్ళి కాపాడుతాను. వెళ్ళని కాపాడడానికి వెళ్దా ఉంటావు? లేకుంటే నేను వెళ్ళనైపోతాను కదా. బయటే కదా, వచ్చి చెప్పొచ్చు, వెళ్ళి చెయ్యి. వెళ్ళవయ్యా. వస్తారమ్మా. కదా, మరి లేడీస్ ఎట్టెళ్ళాలి? ఇదేమన్నా టాయిలెటా? నాతో వచ్చేసావు. కర్మ కర్మ. మళ్ళీ హిందీ ఒకటి. అండి, నేను వస్తున్నాను, వెళ్ళకండి. ఏంట్రా ఈ బండికి నత్త? నాకు డ్రైవింగ్ రాదు. సుబ్రహ్మణ్య, ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టావు. తెలియనాడు వైపర్ మాత్రం ఎందుకు ఆన్ చేసావు? మెల్లగా ఏదో ఒకటి చెప్పరా. మెల్లగా అయ్యల్లో అతి ఎక్కువగా వస్తుంది. గంటి కూడా రహస్యం ఊరంతా తెలుసు నీకు నచ్చని. చెవులే చెప్పాలా? సుబ్రహ్మణ్య, 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 ఏం చేస్తున్నారా? గీరు మారుస్తున్నాను రా. ఆనికి ఎందుకు తొక్కడం? దాన్ని తొక్కాలి. కచ్చి తొక్కితేనే గీరు మార్చడానికి అవుతుంది. ఆ కాలు ఎందుకు తొక్కుతున్నావు? నీ కాలు కచ్చి అనుకుని తొక్కుతున్నాను రా. సారీ.
బావగారు నన్ను కాల్ అందరినీ కాలుస్తున్నాడు. అయ్యో చెప్పకపోతే మాకు అర్థం కాదు. రివాల్వర్లు ఎన్ని ఉంటాయి? 6. తెలుసు నీకు నత్తి. అక్కరా ఎరగదే విరిచేస్తే అందరం పోతాం. ఎరగదీయటం వీడు ఇది కారా లేకపోతే ఫ్లైటా? ఇలా డ్రైవ్ చేస్తున్నాడు. వదలద్దు, ఫాలో చేయి. అల్లుడు ఏమిటి మన గట్టి ఇలా అయింది? ఇప్పుడు ఏం చేద్దాం? మీ అల్లుడిని కాదు. సుబ్రహ్మణ్య పట్టణంలో బస్సు మీద బస్సు ఉంటుందంటారే, ఇదేలా బావగారు? గొప్ప అనుమానం వచ్చింది కానీ ముందు పంచసారి చేసుకో. తలకిందులుగా ఉన్నావు. ఎలా కట్టుకోను సుబ్రహ్మణ్య? మధ్యలో ఆయన ఒకడు. సుబ్రహ్మణ్య! ఆకాశ తక్కువయ్యా. కావాలంటే నీకు పర్సంటేజ్ ఇస్తారు, నన్ను వదిలేరా. నీ జాతకం మొత్తం నా చేతిలో ఉందిరా. బ్లాక్ మెయిల్. బ్లాక్ డ్రెస్ వేసుకున్నావు కదా, బ్లాక్ మెయిల్ చేస్తాను అనుకున్నావా? నాకు కావాల్సింది బ్లాక్ మనీ. ఫాస్ట్ ఫాస్ట్. ఏంట్రా చల్లగా గాలుస్తుంది? అర్థం లేదుగా. పోవద్దు, పడిపోతాం. దిగరా, దిగు. నువ్వు దిగు. అబ్బా, నువ్వు దిగితేనే కదరా నేను దిగడానికి. దిగు. ఎక్కడికి ఎత్తుకుపోతున్నావు? పెద్ద మిస్ ఇండియా అని ఎత్తుకుపోతున్నా. నడవరా. ఆగరా. నువ్వే కదా నడవమన్నావు. కదలకు. తండ్రి సుబ్రహ్మణ్య! అది రివాల్వర్ అయ్యా. తండ్రి రివాల్వర్! నువ్వు నోరు మీద. చెవులు మూసుకో. ఎందుకు? షూట్ చేస్తున్నాను. నీకు నాకు ఏ శత్రుత్వం లేదు. కాల్చొద్దు. వీడి కూడా సౌండ్ కు భయపడి నువ్వు కింది కొంగావు, నీ వల్ల గురి తప్పింది. తప్పించుకున్నావు అనుకున్నారా? రివాల్వర్ చక్కాలతోంది. కాళ్ళకి తప్పుతుందా? రే, గుండు గీంచుకుందావా? తుపాకీ గుండుందా అని. ఆహా, శభాష్. ఆశ దోశ అప్పడ వడ. ఏం చేస్తున్నావురా? హెల్ప్ చేస్తాను రా. ఎవరు బాబు రౌడీ? గ్లాస్ పైకెత్తు. ఏంట్రా ఒక్కనే ఉన్నట్టుంది? రండి, నేను మీ పార్టీ. షూట్ చేయండి. శిష్యద్రోహి. వద్దు సార్. బతికిపోయావు. బాంబు పెట్టాం. కాసేపట్లో పేలుతుంది. అందరూ వెళ్ళిపోండి. అయ్యో, బాంబు పేలుతుందంటయా? వెళ్తే ఏమవుతుంది? తొందరగా నీ దేవుడి దగ్గరికి వెళ్ళు. అయ్యో సుబ్రహ్మణ్య! కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఏంటి మనుషులు లేరు? గొంతు మాత్రం పైనుంచి వస్తుంది. పైన కాదండి, కింద. ఎక్కడండి? అయ్యో కాపాడండి. అయ్యా కాపాడండి. నిన్ను నేనేంటా కాపాడేది? నువ్వు నన్ను కాపాడతావు అనుకుని ఇంత దూరం నీ వెంటబడి వచ్చాను. నేను మంచోడని చెప్పు. చెప్తాను, ముందు నన్ను కాపాడండి. ఇక్కడ ప్రాణాలు పోయేటట్టున్నాయి, నువ్వు మాట్లాడక. కాపాడండి. నువ్వు నోరు మీద. మామయ్య రండి. వస్తున్నా. మిమ్మల్ని కాదండి, మీరు రండి మామయ్య. ఆల్ ది బెస్ట్. నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి. మరి నన్ను ఎవరు పిలవరా? నేను పిలుస్తాను, రండి. ఆయన కష్టపడకు, నేనే వచ్చేసా. చెప్పరా? నన్ను కాపాడండి సార్. అది కాదురా. ఇతను కాపాడండి సార్. నేను మంచోడని చెప్పరా? ఇతను మంచోడే. అన్ని ఫ్రాడ్లు నేనే చేశాను.
విన్నారా మావయ్య? విన్నారా మావయ్యని? ఓ సారీ మరి మావయ్య. నేనెవరిని? అతనికి అల్లుడు అయ్యో కౌగిలింతల తర్వాత ముందు కాపాడండి సార్. మమ్మల్ని ఎందుకండి హ్యాండ్స్ అప్ అంటారు? ఏమయ్యా పైన వెళ్ళడానికే కదా బ్రిడ్జి కట్టింది, నువ్వు దానికంటే పైన వెళ్ళావేంటి? ఎగిరి దూకడానికి ఇదేమన్నా లాంగ్ జంపా హై జంపా? కాపాడండి సార్. నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎవడే మాట్లాడేది? మధ్యలో కాదండి, కింద నుంచి మాట్లాడుతున్నారు. ఏయ్, వెనక ముందు చూడకుండా కారు నడిపినందుకు మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాను. కారు నడిపింది ఇతని మామగారు అతను. ఏంటయ్యా? అతన్ని అరెస్ట్ చేయండి. మమ్మల్ని పట్టిస్తావా? ఏయ్, నువ్వెవరయ్యా? ఇతని మామగారిని. అందుకని అరెస్ట్ నువ్వెవరు? నేను ఏయ్, నీకు నచ్చుందా? సరే వదిలే. కాపాడండి సార్. వీడెవడయ్యా? అదేనండి చెప్తుంది, వచ్చి చూడమంటుంటే. కుదరదు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడ చెప్పు. అల్లుడు అల్లుడు అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయాయా? ఏ వరదాచారి, ఇతనే అల్లుడని నీకు ముందే తెలుసా? ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసుగా. అప్పుడు వేరు ఇప్పుడు వేరయ్యా. ఏంటయ్యా నువ్వు అనేది? చెప్పనా? అయ్యో మొదటి నుంచి చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయకండి. ఏయ్, ఎవరయ్యా నువ్వు? లాయర్ని. కేసే బుక్ చేయలేదు, ఈ లోపల ఏం పీకుతామని వచ్చావు? క్లైమాక్స్ కూడా పూర్తయిపోయిన తర్వాత రావాల్సిన వాళ్ళు కదా పోలీసు వాళ్ళు, నువ్వు ముందు వచ్చి ప్రాణం తీస్తావేంటి? అడగండి. ఎవరమ్మా నువ్వు? బిడ్డతో సహా వచ్చావు? ఆయావా? ఆయా అంటావా? పోయా, ఎవరిని పట్టుకుని ఆయా అంటున్నావు? అయ్యో ఆవిడ నా ఆయ అంటే కోపం వస్తుందండి, ఆవిడది భిక్షగాళ్ళ వంశం. అవునయ్యా. రండి రండి, ఇవాళ తెలుస్తుంది. లింగం? ఈ శ్రీశైలం అంటే ఏంటో. లింగం? Yes. అది మిమ్మల్ని కాదండి, అది నా కేసు. లింగం, Yes. నువ్వెవరమ్మా? ఐ మిస్సెస్ లింగం. ఈ అమ్మాయి సెకండా? ఇది నా కేసు, ఇది నువ్వు కేసు అంటే బాగుండదు. వైఫ్ అండి, నా పేరు లింగం, వాడి పేరు లింగం, రామలింగం సుందరలింగం. ఐఎమ్ సోమలింగం. నిన్నెవరయ్యా డ్రైవ్ చేయకుండా డ్రైవ్ చేయమన్నది? కాపాడండి సార్. నాకు అనుమానం, గొంతు వింటే కపట స్వామి వికటానందలా ఉంది. వికటానంద ఇక్కడ తిరుగుతున్నారా? తిరగట్లేదండి, వేలాడుతున్నాడు. వాట్? ఫాలో మీ. రాయరు, నేను ఫాలో మీ అని కదా చెప్పాను. అవును, పోలీసు వాడి మాట ఎవడు వింటాడయ్యా? చెప్పరా, అందరూ విన్నాయి. ఈయన మంచివాడు, ఒకసారి నటించి 5,000 తీసుకున్నాడు. ఆ 5,000 నేను తీసుకున్నాను. అందుకేగా మంచివాడని చెప్తున్నాను. పోరా. ఓయ్, ఇప్పుడైనా ఒప్పుకోవయ్యా, నీ కొడుకేని. ఒప్పుకోవయ్యా. సరే, చేసిన పాపలేదోటి నా కొడుకే. నా కొడుకే. అది ముందే ఒప్పుకోవచ్చుగా. ఇప్పుడు ఒప్పుకున్నా కదా, నా కొడుకే, నా కొడుకే. బిడ్డ జరగండి అయ్యా, జరగండి జరగండి. వీడేనండి వికటానంద. వీడా వికటానంద? అవును సార్. ఏయ్, నువ్వు తీసిన డబ్బు ఎక్కడయ్యా? నా బ్యాగ్ లో ఉంది సార్. అవును, నీ గడ్డం ఎక్కడయ్యా? తీసాను, వీడియో తీసాడు. ఎవరిని అడిగి తీశారయ్యా? నా గడ్డం నా ఇష్టం, ఎవరిని అడిగి తీయాలి సార్? ఎవరిని అడిగి డబ్బు తీశారయ్యా? వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, వీడిని అడిగి, ఇలా వీడిని అడిగి. కాదు. వీడిని అడిగి. Hands up. తప్పు చేశానే. మామూలుగా నేను చెప్పాడేలే కదా. సుందరలింగం మామయ్య. అది ఎదవా, ఇన్నాళ్ళ తర్వాత నా మొగుడు కనపడతా అని తోచేసేదే. ఎవరు? నువ్వే. అయ్యయ్యో, నాకు సందేహం. ఏంటి? ఇన్స్పెక్టర్ ఎవరు కాపాడతారు? నువ్వే. కాపాడండి, కాపాడండి. ఏంటి అరుస్తావు? నాకు ఈత రాదండి. నాకు ఈత రాదు, నేను అరుస్తున్నానా? అయ్యో, నా ఫ్రెండ్ వరదాచారి పడిపోయాడయ్యా. పర్వాలేదండి, వకీల్ కదా, ఎలాగైనా బతిపోతాడు. అయ్యయ్యో, ఇంక చాలు. ఇంకెవరు పడ్డానికి ఇక్కడ తోడలేదండి. హౌస్ ఫుల్. అక్కడ హౌస్ఫుల్ అట్ట, పదండి పోదాం.